సార్ నాది మెడికల్ షాప్ అండి. అయితే మెడికల్ షాప్తో పాటు రీఛార్జ్ కార్డ్స్ అని వేస్తూ ఉండేవాడిని. మా ఫ్రెండ్ సజెషన్ చేశాడు, నెంబర్ మాల్ తీసుకొని దాంట్లో అన్ని రకాల రీఛార్జ్లు ఉంటాయి, డిటిహెచ్ ఉంటాయని చెప్పన్నారు. దాని ప్రకారంగా నేను నెంబర్ మాల్ తీసుకున్నానండి. ఇదివరకు వచ్చాడు కల్లా అన్ని రకాల రీఛార్జ్ కార్డ్స్కి డెమో సిమ్లు తీసుకొని మొబైల్స్ పెట్టుకొని కనీసం 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకున్నామండి. అది వచ్చాడు కల్లా నెంబర్ మాల్ వచ్చాడు కల్లా 5,000 రూపాయలు పెట్టుబడితో సరిపోతుంది. నా వర్కింగ్ క్యాపిటల్ డైలీ వచ్చి 5,000 అయిపోతుంది. ఆ మిగతా వచ్చే అమౌంట్ వేరే దానికి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. ప్రతి కస్టమర్ వచ్చి నాకు ఈరోజు ఇదే అని చెప్పి డైలీ కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు ఇచ్చేప్పటికల్లా మామూలు వేరే నెట్వర్క్లో వచ్చేప్పటికల్లా ప్రతిరోజు వాళ్ళ నెంబరు ఎక్కించుకొని అమౌంట్ వేసి పంపించాలి. అంటే కొద్దిగా టైం ఇదవుతుంది. అదే నెంబర్ మాల్ అయితే వాళ్ళ కస్టమర్ పేరు, వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు అన్నీ ఫీడ్ చేసుకుని ఉండడం వలన వాళ్ళు చెప్పింది అమ్మటే నిమిషాల మీద వేయడానికి బాగా ఉపయోగపడుతుంది.